అనేక ఇంటర్మీడియట్ కాలేజీల గురించి నా ఛానల్లో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు నేను మీకు ఒక కాలేజీ తెలియజేస్తాను. దానిలో ఇవన్నీ కూడా సమానమే ఉన్నాయి. సుమారుగా 50 లక్షల ఖర్చుతో ఒక జుంబా డాన్స్, ముఖ్యంగా గర్ల్స్ కు ఒక అద్భుతమైన కిచెన్, సుమారు కిచెన్ కోసం సెంట్రల్ కిచెన్ ఒక 2 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఒక పెద్ద ఓన్ సెంట్రల్ కిచెన్ ఉంది. మంచి టీచర్స్ ను ఏరి కోరి రిక్రూట్ చేసుకొని ఈ కాలేజ్ నడుపుతున్నారు. ఆ కాలేజ్ పేరే అందరికీ నమస్కారం మిత్రులారా. అనేక ఇంటర్మీడియట్ కాలేజీల గురించి నా ఛానల్లో మీరు చూసే ఉంటారు. కొన్ని కాలేజీల్లో అద్భుతమైన ఫ్యాకల్టీ ఉంటుంది, కానీ చాలా చాలా కాస్ట్లీ. కొన్ని కాలేజెస్ టీచింగ్ బాగుంటుంది, కానీ హాస్టల్ సరిగా ఉండదు. మరికొన్ని కాలేజీల్లో టీచింగ్ హాస్టల్ కూడా బాగానే ఉంటుంది, కానీ దానిలో మీకు ఎలాంటి యాక్టివిటీస్ ఉండకుండా చాలా సీరియస్ టీచింగ్ ఉంటుంది. స్పోర్ట్స్ కానీ డ్యాన్స్ కానీ ఇట్లాంటివి ఉండవు. అదే సమయంలో చాలా కాలేజెస్లో చాలా బాగున్నప్పటికీ ఇంటర్మీడియట్లో కూడా ఒక ల్యాబొరేటరీ ఆధారంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచ్ చేసేటువంటి సదుపాయము ఏ కాలేజీ కూడా లేదు. ఈ మధ్యకాలంలో జేఈలో వచ్చే క్వశ్చన్స్ పూర్తిగా ల్యాబొరేటరీ మీద ఆధారపడ్డ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అవి ల్యాబ్ చేసిన వాళ్ళు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అట్లాంటి కనీసం 30 నుంచి 50 మార్కుల వెయిటేజ్ ఉంటుంది వాటికి. ఇంకా కొన్ని అన్నీ బాగున్నప్పటికీ మనకు అందుబాటులో యాక్సెస్ ఉండదు, ట్రాన్స్పోర్ట్ కానీ మిగతావి కానీ. ఇప్పుడు నేను మీకు ఒక కాలేజీ తెలియజేస్తాను. దానిలో ఇవన్నీ కూడా సమానమే ఉన్నాయి. అంటే మంచి ఫ్యాకల్టీ, మంచి హాస్టల్, అద్భుతమైన భోజనం. స్వయంగా నేను ఒక 2-3 సార్లు అక్కడ భోజనం చేయడం జరిగింది. నేను భోజనం చేసిన అనేక ఇంటర్మీడియట్ కాలేజెస్లో నా దృష్టిలో ఇదే బెస్ట్ అని చెప్పచ్చు. తర్వాత ఒక్క సీరియస్నెస్ చదువులో ఉంటూనే మీకు స్ట్రెస్ లేకుండా ఫెస్ట్స్ ఉంటాయి, వెల్కమ్ ఫేర్వెల్ పార్టీస్ ఉంటాయి, ఇండోర్ స్టేడియం ఉంది పక్కనే. ఒక సుమారుగా 50 లక్షల ఖర్చుతో ఒక జుంబా డ్యాన్స్, ముఖ్యంగా గర్ల్స్కు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల అనేక రకమైన స్త్రీ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఒక అద్భుతమైన కిచెన్, సుమారు కిచెన్ కోసం సెంట్రల్ కిచెన్ ఒక 2 కోట్ల రూపాయలు వెచ్చించారు. సో అలాంటి కాలేజ్ మీ గతంలో కొన్నిసార్లు చెప్పిందే మళ్ళీ ఒకసారి డీటెయిల్గా పేరెంట్స్కు గుర్తు చేయదలుచుకున్నాను. ఆ కాలేజ్ పేరే ఇగ్నైట్. అది జేఎన్టీయూ సమీపంలో ఒక 5-6 బ్రాంచెస్ తోటి ఉంది. ఇటీవల గత సంవత్సరం అనేక రకాలుగా ఇంప్రూవ్ అయింది. 1 కోటి 2 కోట్ల వ్యయంతో ఒక ఓన్ ల్యాబొరేటరీ నెలకొల్పారు. ఒక 50-60 లక్షలతో ఒక జుంబా డ్యాన్స్ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు ఒక పెద్ద ఓన్ సెంట్రల్ కిచెన్ ఉంది. ఇట్లా అనేక రకాల కొత్త యాక్టివిటీస్ గత సంవత్సరం ఇగ్నైట్లో చోటు చేసుకున్నాయి. సో ఇగ్నైట్లో ఇవి మాత్రమే కాదు, చాలామంది చాలా చాలా ఎక్స్పీరియన్స్. బహుశా ఇగ్నైట్ కాలేజ్ సగటు ఎక్స్పీరియన్స్ వయసు 10-15 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. చాలా సీనియర్ ఫ్యాకల్టీస్. హైదరాబాద్లో నెంబర్ 1 చెప్పుకునే కాలేజీలో అనేక మంది నుంచి మంచి ఫ్యాకల్టీస్, మంచి స్కిల్స్ ఉండి డెడికేషన్ ఉన్నటువంటి మంచి టీచర్స్ను ఏరి కోరి రిక్రూట్ చేసుకొని ఈ కాలేజ్ నడుపుతున్నారు డైరెక్టర్ రమేష్ గారు. బహుశా నేను మొత్తం హైదరాబాద్ చూసినటువంటి అత్యుత్తమ అడ్మినిస్ట్రేటర్లో రమేష్ గారు ఒకరు. ముఖ్యంగా ఈ కాలేజ్ గారి గురించి, పిల్లల గురించి రమేష్ గారి యొక్క తాపత్రయం మీకు ఎక్కడ కూడా కనిపించదు. చూస్తే చాలా సామాన్యంగా ఉంటారు, కానీ ప్రతి క్షణం తన శక్తికి మించి శ్రమను కానీ అటు డబ్బును కానీ పిల్లల యొక్క వెల్ఫేర్ కోసం ఖర్చు పెడుతుంటారు. సో ఇక్కడ జేఈ, నీట్ 2 కోచింగ్స్ కూడా ఉన్నాయి. గర్ల్స్కు బాయ్స్కు సపరేట్ క్యాంపస్లు అన్నీ ఒక దాదాపు 1 కిలోమీటర్, అర్ధ కిలోమీటర్ పరిధిలోనే ఉన్నాయి. సపరేట్ బ్యాడ్మింటన్ స్టేడియం కూడా వీళ్ళు ఓన్గా లీజు తీసుకున్నారు. ఇండోర్ స్టేడియం పక్కనే ఉంది. ఇండోర్ స్పోర్ట్స్ సంబంధించి స్టేడియం అని చెప్పలేము, బట్ ఇండోర్ హాల్, స్పోర్ట్స్ హాల్. సో వీళ్ళ ర్యాంక్స్ కూడా కంపారేటివ్గా మీ వాళ్ళు తీసుకున్న సంఖ్యతోటి వాళ్ళు తీసుకున్న స్టూడెంట్స్ స్థాయి వలిస్తే చాలా చాలా బెటర్ ర్యాంక్స్ వచ్చినట్టు భావించవచ్చు. నీట్లో అయితే మోర్ దాన్ 50% సీట్స్ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. జేఈలో కూడా అటు ఐఐటి, ఎన్ఐటి, బిట్స్, IIIT, ఎంసెట్, విఐటి, మణిపాల్ అంటే ఒక మంచి స్టాండర్డ్ కాలేజీలో వచ్చేటువంటి సీట్ల సంఖ్య 60-70% వరకు ఉంటుంది. అన్నిటికంటే మించిన విషయం ఏంటంటే ఇది చాలా చాలా ఎఫర్డబుల్. హైదరాబాద్లో ఒక అత్యుత్తమ ఫ్యాకల్టీ, మంచి హాస్టల్, మీకు అన్ని రకాల ఫెసిలిటీలు ఉండాలంటే చాలా చాలా ఎక్కువ ఫీజెస్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. కానీ ఇది కంపారిటివ్గా చాలా తక్కువ ఫీ. అంటే మీకు ఎగ్జాక్ట్ ఫీజు ఏ బ్రాంచ్ ఎంత ఉందో నాకు కూడా తెలియదు, కానీ సగటు ఈ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కాలేజెస్లో
ఉండే ఫీ కంటే కనీసం ఒక 50,000 రూపాయలు వీళ్ళు తక్కువకి ఇస్తున్నారు. అంతేగాక ఒక చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉండి ఆర్థికంగా కాస్త అండర్ ప్రివిలేజ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా చాలా డిస్కౌంట్స్ ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫ్రీ అడ్మిషన్ ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మీకు ట్యూషన్ ఫీ మాఫీ చేస్తున్నారు. ఇలాంటి అనేక రకమైన సోషల్ ఇనిషియేటివ్స్ ఇగ్నైట్ మేనేజ్మెంట్ గత అనేక సంవత్సరాలు చేస్తుంది. ఇది ప్రారంభమై 7-8 సంవత్సరాలైంది. రమేష్ గారు సుమారు 20-25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఒక తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద కాలేజ్ అని చెప్పుకునేటువంటి వాటిలో. సో చాలా పర్సనల్ కేర్ ఉంటుంది. అంటే హ్యాపీగా స్ట్రెస్ లేకుండా రిలాక్స్గా మీరు చదువుకునేడానికి ఇక్కడ ఫెసిలిటీస్. దీనిలో చాలా కాలేజెస్లో నేను తరచుగా రికమెండ్ చేసే కాలేజెస్లో ఎక్కువ వరకు జేఈ అడ్వాన్స్ బ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. కానీ దీనిలో జేఈ మెయిన్స్ ప్లస్ వెబ్సైట్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. సో సపరేట్ సెగ్మెంటేషన్ ఉంది జేఈ అడ్వాన్స్ వీళ్ళకు. సో కాబట్టి ఇది ముఖ్యంగా ఎబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా టాపర్స్గా మారేటువంటి ఆ వ్యవస్థ మీకు ఇగ్నైట్లో కనిపిస్తుంది. చాలామంది ఇగ్నైట్ చేరే వాళ్ళు ఎబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ వీళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు, కానీ చివరి రిజల్ట్ చూస్తే మీకు సో కాల్డ్ టాప్ కాలేజ్ ఉండే టాపర్స్ సమానమైన ర్యాంక్స్ వీళ్ళు సాధిస్తుంటారు. సో కాబట్టి ఈ కాలేజీలో మీకు చాలా వ్యవస్థ కానీ ఫ్యాకల్టీ చాలా సామాన్యంగా కనిపిస్తారు, కానీ వీళ్ళు గతంలో వారు పనిచేసే కాలేజీలో 2 డిజిట్ సింగిల్ డిజిట్ ర్యాంకులు సాధించినటువంటి ఫ్యాకల్టీస్ కూడా అనేక మందిలో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ కాలేజీను మీరు సీరియస్గా కన్సిడర్ చేసేటువంటి కాలేజీలో ఒకటిగా మీరు పరిశీలించండి. నేను అందరికీ పేరెంట్ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఇన్ని సమపాలలో ఉండి అఫోర్డబిలిటీ ఉండి జేఎన్టీ మెట్రో పక్కన ఉండేటువంటి మీకు ఎస్టాబ్లిష్ అయినాయి. ఇట్లాంటి అవకాశం చాలా చాలా తక్కువ కాలంలో దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా పేరెంట్స్ మీరు ఏ కాలేజ్ చేయాలనుకుంటే వాటిని కూడా సందర్శిస్తూనే తప్పనిసరిగా ప్రతి పేరెంట్ ఇగ్నైట్ కాలేజీని సందర్శించాలని కోరుకుంటున్నాను. అన్ని కాలేజీలను పరిశీలించిన తర్వాత దీన్ని కూడా ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ చూసేసి దీన్ని కూడా స్టడీ చేయండి, పరిశీలించండి. ఈ కాలేజీను పూర్తి స్థాయిలో మీకు అనలైజ్ చేసిన తర్వాతనే సరైన అడ్మిషన్ తీసుకోండి. కాబట్టి మీ ఎంపికలో ఇది ఒక అతి ముఖ్యమైనటువంటి కాలేజీ ఉండబోతుంది. కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా వినియోగించుకోండి. ఇది సామాన్యంగా కనిపించేటువంటి ఒక ఎక్సెప్షనల్ కాలేజీ అని భావించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా చాలా ఫీ పెరిగిన పరిస్థితుల్లో ఎఫర్టబుల్, అంటే మరీ తక్కువ ఫీ ఉండదు, బట్ మిగతా ఈ స్థాయి కాలేజీతో పోలిస్తే కనీసం ఒక 50,000 రూపీస్ మీకు తక్కువకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొని కాలేజ్ హాస్టల్ని చూసి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన కోరుతున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై.